హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. నేను మీ సుమతి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు వీడియోలో శ్రీరాముల వారికి ఇష్టమైన వడపప్పు, పానకం, పచ్చి చలివిడి అండ్ వీటితో పాటు శనగ గుగ్గుళ్ళు. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్లు నేను వీడియో తీసేలోపే ఎంచక్కా శనగలు కుక్కర్లో వేసి బాయిల్ చేసేసింది మా అత్తమ్మ. మా అత్తమ్మకేమో తొందర ఎక్కువ, నాకేమో తొందర తక్కువ. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి పచ్చి మామిడికాయతో పులిహోర అండి. ఈ సీజన్ అయిపోయే వరకు ఎప్పుడు పులిహోర చేసినా మామిడికాయతోనే చేస్తూ ఉంటాం. ఈ సీజన్లో అయితే మామిడికాయలు రేట్ తక్కువగా, టేస్ట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి మామిడికాయ పులిహోర ఎలా చేయాలి అన్నది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాము. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. మరైతే లేట్ చేయకుండా శ్రీరాముల వారికి నైవేద్యంగా సమర్పించుకోవడం కోసం ముందుగా వడపప్పుని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 3/4 కప్పు దాకా పెసరపప్పును తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పప్పు మునిగేలా బౌల్ నిండా వాటర్ పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 గంట తర్వాత పెసరపప్పు ఇలా మెత్తగా నానిపోయి డబుల్ క్వాంటిటీలో ఉబ్బుతుంది. ఇప్పుడు వాటర్ మొత్తాన్ని రిమూవ్ చేసి వడపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని పైన కొద్దిగా బెల్లం ముక్కను పెట్టుకుంటే అంతేనండి, వడపప్పు రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు పానకం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చిన్న రోటిలో 2 ఇలాచి, కొద్దిగా మిరియాలు వేసి దంచుకోవాలి. ఇలా పొడి పొడిగా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు బెల్లం వేసుకొని ఇందులో 1.5 గ్లాస్ వాటర్, అంటే బెల్లం తీసుకున్న కప్పుతో 5 కప్పుల వాటర్ అన్నమాట. వాటర్ పోసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న ఇలాచి, మిరియాల పొడి, అలాగే 4 తులసాకులు వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే బెల్లం చక్కగా వాటర్లో కరిగిపోతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత బెల్లం ఇలా చక్కగా వాటర్లో కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇంకో బౌల్లోకి స్టెయిన్ చేసి తీసుకుందాం. అంతేనండి, పానకం రెడీ అయిపోయింది. పైన కొద్దిగా తులసాకులు అలాగే ఇలాచి వేసుకుంటున్నాను. పానకం ఒంట్లో వేడిని చాలా వరకు తగ్గిస్తుంది కాబట్టి ఇలా శ్రీరామనవమి రోజే చేసుకోవాలని కాకుండా ఈ వేసవి కాలంలో ఇలా పానకం చేసుకొని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా డైలీ 1 గ్లాస్ తీసుకుంటే ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. మరి పానకం రెడీ అయిపోయింది కదా. మరి ఇప్పుడు పచ్చి చలివిడి ప్రిపేర్ చేసుకోవడానికి బియ్యం పిండిని 3/4 కప్పు దాకా తీసుకుంటున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్, 1/2 కప్పు తురుముకున్న బెల్లం, 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. అలాగే ఇందులో చిటికెడంత ఉప్పు వేసి గట్టిగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా పొడి పొడిగానే ఉంది అంటే ఇందులో వేసానా లేదా అన్నట్లుగా లైట్గా వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి. అంతేనండి, పచ్చి చలివిడి రెడీ అయిపోయింది. ప్రసాదంగా పెట్టుకోవడం కోసం ఇలా వేరొక బౌల్లోకి తీసుకున్నాను. అండ్ వీటితో పాటు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులిహోర, శనగ గుగ్గుళ్ళు కూడా కలిపి శ్రీరాముల వారికి నైవేద్యంగా పెట్టుకున్నాం. సో చూసారు కదండి, ఈ శ్రీరామనవమి రోజున మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో, అలాగే శ్రీరామనవమి గురించి మాకు తెలియని, మీకు తెలిసిన ఇంకేవైనా విషయాలు ఉంటే కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. బాయ్.